రాసుకున్నాను. దాన్ని నేను 7th క్లాస్లోనే 7th or 8th ఒక పాట నాకు రాశా. నేను ఐ వాజ్ ఇన్ 7th or 8th క్లాస్. అప్పుడు ఎంత వయసు 13 years. అది తీసుకుపోయి కనులు తెరిచి చూడలేదు, గళను విప్పి పాడగలను, గుడ్డివాడిని నేను, ఇది పల్లవి. అది మా సార్ వినిపించింది, పాడని చెప్పారు సార్. క్లాస్ రూమ్లో ఆఫీస్కి పోయి సార్ మీరు చెప్పిన పాట మంచిగా ఉన్నది సార్, బాగా అనిపించింది సార్ అని ఆ పాట వినిపించింది. ఆయన సూపర్గా ఇది అన్నాడు, గుడ్ అన్నాడు, ఓకే ఇప్పుడు సార్ చేసిన గొప్ప పని ఏంటంటే తెల్లవారి నేను నోటికి వస్తాను అంటే నోటికి వస్తాను సార్. అది ఆ రోజు అయిపోయింది. తెల్లవారి ప్రార్థన సమయంలో అందరూ ఉంటాయి కదా, హెడ్ మాస్టరు, స్టాఫ్, స్టూడెంట్స్, చెప్పరా అంటే ప్యూన్స్ అందరూ ఉంటారు. ఆయన ప్రకటించినాడు. నేను ఒక హెడ్ మాస్టర్ గారు నేను ఒక పాఠం చెప్పాను 8th చెప్తే సుధారాశకు వాడు ఆ పాటను పాటలాగా రాసుకొచ్చాడు సార్. వాడికి ఏమి రక, వాడికి రాగమే రక, తాళమే రక, పాటలాగా మంచిగా రాసిండంటే అని వాడు చదువుతారు సార్ మీరు. బ్రహ్మాండం, సూపర్ అశోక్ కానీ అన్నాడు. మన వచ్చింది ఇట్లా వాడిందో నాకు తెలియదు, ఇష్టం వచ్చింది పాటిష్టం. హెడ్ మాస్టర్తో పాటు అందరు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు నన్ను వెంటాడి ఫస్ట్ నా లోపల ఏదో ఒక అంటే చదువు అనేది కాకుండా ఇంకోది ఎక్స్ట్రా ఏదో ఉంది, ఎక్స్ట్రా ఆర్ట్ ఏదో నా దగ్గర ఉంది, ఇది మా స్కూల్లో ఎవరి దగ్గర లేదు అన్నది నాకు అర్థమయ్యేటట్టు చేసింది ఆయన. అది ఉంది, దాన్ని మెచ్చుకు